అనకాపల్లిలో హత్యకు గురైనటువంటి ట్రాన్స్జెండర్ దీపు హత్య అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక హిజ్రాతో సహజీవనం చేసి ఆమెను హత్య చేశాడు. హత్య చేయడం ఒకటే కాదు, ఇక్కడ ముక్కలుగా నరికి ఆ పార్ట్స్ అన్నింటినీ డిఫరెంట్ ప్లేసెస్లో వేసి చంపిన వ్యక్తి తప్పించుకోవాలని చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక కుటుంబంలో ఇట్లాంటిది ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఆ వీధికి సంబంధించినటువంటి వాళ్ళు, లేదా గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే వస్తారు. కానీ చనిపోయినటువంటి ఒక హిజ్రా, ఎందుకంటే సమాజంలో మనం చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాం. హిజ్రాస్ అంటే రోడ్డు మీద కనిపిస్తూ ఉంటారు, డబ్బులు అడుగుతారు, భయపెడతారు, కొడతారు, బెదిరిస్తారు. ఇలాంటి అపోహ మాత్రమే ఇప్పటి వరకు ఉంది. కానీ తమ కమ్యూనిటీలో చనిపోయినటువంటి ఒక పర్సన్ కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 26 జిల్లాల నుంచి కదిలి ప్రస్తుతం అయితే అనకాపల్లి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం వీళ్ళని చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళకి చనిపోయినటువంటి వ్యక్తికి రక్త సంబంధం కానీ బంధుత్వం కానీ ఏ ఒక్కరికి లేదు. కానీ ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ కమ్యూనిటీలో చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించి కేవలం ఒక చిన్న పిలుపు ఇవ్వడంతో 26 జిల్లాల నుంచి కదిలొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఉంటారో, అసలు వీళ్ళ గురించి మనకు తెలియదు, వీళ్ళు ఎలా కలుస్తారు, వీళ్ళని ఎవరు మొత్తం అందరూ కూడా చూస్తారంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి హిజ్రాస్ అందరినీ కూడా 6 కుటుంబాలుగా విభజించి వీళ్ళు మొత్తం అంతా కూడా చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా వీళ్ళంతా కదిలి రావాలన్నా, ఒక ప్లేస్లో ఉండాలన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి కనుక మనం చూస్తే ఏదైనా జరిగితే ఆ సంఘటన జరిగినప్పుడు చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. అవి ఎవరు భరిస్తారు? ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. ఎందుకంటే ఇది గొప్ప కోసమో, టీవీలో చూపించుకోవడం కోసమో, ఇంకోటి చేయడం కోసం కాదు. కానీ వాళ్ళ బాధల్ని తెలియచేయాలనే ప్రయత్నమే బిగ్ టీవీ చేస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అనకాపల్లి పరిధిలో జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి కేవలం న్యాయం కోసం వీళ్ళందరూ ఇక్కడ ఇలా కూర్చున్నారనేది మనకు తెలుస్తుంది. కానీ గత 2 రోజుల నుంచి కూడా అలసిపోయి రోడ్ల మీద నడుస్తూ ఆందోళన చేస్తూ అటు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర, డిఎస్పీ కార్యాలయం దగ్గర రోడ్ల మీద మాకు న్యాయం చేయండి, ఎందుకంటే అదే నార్మల్ వ్యక్తుల విషయంలో కానీ, లేదా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కానీ, అధికారులు రాజకీయ నాయకుల విషయంలో కానీ అయితే చాలా సత్వరంగా పరిష్కారం కోసం వెళ్తూ ఉంటారు. కానీ మేము సంఘంలో చిన్న చూపబడుతున్నటువంటి వాళ్ళం కాబట్టి సత్వర న్యాయం జరగట్లేదనేది మొత్తం 26 జిల్లాల నుంచి కదిలొచ్చినటువంటి ఇక్కడ ఎంతోమంది హిజ్రాస్ని అయితే మనమైతే చూడొచ్చు. కానీ వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి ఖచ్చితంగా కదలమంటున్నారు. వీళ్ళ యూనిటీ ఎట్లా ఉందంటే వచ్చినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ చనిపోయినటువంటి దీపు అంత్యక్రియలు పూర్తి చేయాలి, అదేవిధంగా పోలీసులు సరైన న్యాయం చేస్తామని చెప్పి వీళ్ళకి హామీ ఇవ్వాలి, కఠినమైనటువంటి సెక్షన్లు అమలు చేయాలి. వాటన్నింటినీ చూపించే వరకు అనకాపల్లి వదిలి వెళ్ళే ప్రసక్తి లేదంటూ ఒక చోట వీళ్ళందరూ కూడా ఒక చిన్న హాల్ తీసుకుని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా. అంటే ఒకసారి చూస్తే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి హిజ్రాస్ అందరికీ సంబంధించి ఎంత బాధ, ఎంత ఆందోళన అంటే మనం ఒక్కసారి చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం అడుగుదాం. అంటే చనిపోయినటువంటి దీపుకు సంబంధించి ఇంతమంది కమ్యూనిటీ వైజ్గా మీరంతా కూడా కలిసి వచ్చారు. అసలు అంత దారుణంగా చంపాల్సినటువంటి పరిస్థితి ఏంటి? చాలామందితో కూడా సహజీవనం చేస్తూ ఉంటారు, కలిసి ఉంటారు, కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. అసలు ఇంత క్రూరంగా చంపాల్సినంత అవసరం ఉందంటారా? ఏం చెప్తారు దీని గురించి? అంటే అండి, ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనే వ్యక్తులు ఇంట్లో కూడా చాలా ఒత్తిడికి భయపడి బయటకు వస్తారు. అందరూ తల్లిపిల్లల కమ్యూనిటీగా ఏ జిల్లాలో ఉన్నా ఒక్క మాట మీద నడుస్తాం మేము. వీళ్ళు ఇంట్లో సుఖం లేక ఎవరో తోడు కావాలని, ఎవరో అబ్బాయి వస్తే అబ్బాయిని ఆదరిస్తారు, మ్యారేజ్ చేసుకుంటారు, సమస్తం తెచ్చిన సంపాదన అంతా వాడికే పెడతారు, బైక్ కొంటారు, చైన్ వేస్తారు, అన్నీ చేస్తారు. మధ్యలో నీకు పిల్లలు పుడతారా, వీడి కోసం అంతా సెక్స్ మార్పిడి చేసుకుంటారు. మళ్ళీ మధ్యలో మీకు పిల్లలు పుడతారా, ఎలా కంటావు, నేను ఏ రామాయణ పెళ్లి చేసుకుంటాను అంటే, చేసుకో, నన్ను వదలొద్దు, నాతో ఉండు అంటారు. ఆడి దగ్గర మరి ఏ ఆర్గ్యుమెంట్లు జరిగాయో తెలీదు. కానీ ఇంత దారుణంగా అలా చేయడం చాలా తప్పండి. అంటే దీపు దగ్గర చాలా డబ్బులు ఉండాలి, ఆ డబ్బులన్నింటినీ కూడా వాడేసుకుని వాళ్ళ వేరే చోట అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికే సిద్ధమయ్యాడు అనేది ఇందులో వాస్తవం ఉంటుందా? అది అలాగే బ్లాక్మెయిల్ చేశాడు. కానీ ఇంకోటి ఏంటంటే, ఒక స్టూడెంట్ అంత అందగాడు అయ్యి ఉండి వెళ్తే రోడ్డుకి వెళ్తే ఒక అమ్మాయి పడుతుంది, దానికి ఒక ట్రాన్స్జెండర్ ఎందుకు పట్టుకున్నాడు? డబ్బు మధ్య పెడుతుంది కాబట్టి పట్టుకున్నాడు. కానీ ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు, తర్వాత సిపి గారు కూడా చాలా ఒత్తిడిగా బలంగా పట్టుకున్నారు. ఈ కేసుని తేలే వరకు కూడా ఎవరు కదిలేదు లేదు.
ఇంకొకటి ఇదే అనకాపల్లి జిల్లాలో పంతాల రామకృష్ణ గారు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద విఐపీలు ఉన్నారు, ఎందుకు రాలేదు? ఒక ట్రాన్స్జెండర్ చనిపోయి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా, ఇదే జిల్లాలో ఉన్న నాయకులు ఎవరు ఎందుకు రాలేదు, స్పందించలేదు? మాకు ఓటు హక్కు ఉంది కదా, మేము మనుషులమే కదా, మమ్మల్ని కూడా అలాగే అమ్మ అన్నారు కదా. ఈ నాయకులు ఏం చేస్తున్నారు? ఏదైనా జరిగితే మాత్రం ఫోటో స్టిల్ కోసం పేపర్కి ఎక్కిపోతారు. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఎంత ఇల్లు తెలుసండి? ఎంత జనాభా ఉన్నారు చెప్పండి? 30,000 చిల్లర ఉన్నారు జనాలు. ఎవరు స్పందిస్తున్నారు? ఎవరు స్పందించారు? అంటే ఇక్కడ చూస్తే ఒక షాప్ ఓపెనింగ్కో, ఒక ఇంట్లో జరిగే శుభకార్యానికో పిలిచి మరి మీ చేత ఆశీర్వాదం తీసుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ డబ్బులు సంపాదించడం, చాలామంది మెడల్లో కూడా చూస్తున్నాం, బంగారపు వస్తువులు ఉన్నాయి, చూడడానికి చాలా క్లాసీగా కనపడుతున్నారు. అంటే అట్రాక్ట్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తులు హత్యలు చేసే వరకు వెళ్తున్నారంటే అసలు దాన్ని ఏమనుకోవాలి? అసలు మేమైతే సొసైటీలో చాలా గౌరవంగానే బ్రతుకుతున్నాం. 10 అడుక్కుని మేము గౌరవంగా మా డబ్బులతో నీతిగా స్వతంత్రంగా మనోధైర్యమే మా పెద్దలు ఇచ్చిన ధైర్యంతో మా నాయకులతో మా గురువులతో కలిసి మేము చాలా గౌరవప్రదంగా జీవిస్తున్నాము. కానీ వన్స్ ఇక్కడ ఏంటంటే ఒక అబ్బాయి చేతిలో మోసపోవడం అనేది కమ్యూనిటీకి పురాతన కాలం నుంచి కూడా అలవాటైపోయింది. ఒక మగవాడు రావడం, వాడు చేతిలో వాడు ప్రేమించానని చెప్పడం, మా దగ్గరికి రావడం, మా యొక్క డబ్బులు ఆశించడము, మా నగలు ఆశించడము, మా వెనకాలన్న ఆస్తిపాస్తులు ఆశించడము, ఇలాంటివనేవి ప్రతి మగాడికి అలవాటైపోయింది. ప్రతి ఒక్క మగాడు కూడా మా వెనకాలన్న ఇన్కమ్ సోర్స్ని బట్టే వాడు వస్తుంది తప్ప మా మీద ప్రేమ అనేది వాడికి ఉండట్లేదు. ఉంటుంది, ప్రేమ అనేది పుడుతుంది. ఇన్ఫాక్చులేషన్ అని, కొన్ని రోజులు లివింగ్ రిలేషన్షిప్ అని, ఒక 4-5 సంవత్సరాలు మాతో ట్రావెల్ చేసిన తర్వాత వాడు మళ్ళీ ఒక అమ్మాయిని ప్రేమించడం, వాడు ఆ అమ్మాయి ఉచ్చులో పడడం, ఆ అమ్మాయిని ప్రేమించి మీకు పిల్లలు పుడతారా, మీకు పిల్లలు ఎందుకు పుడతారు, పిల్లలు ఎలా పుడతారని ఇవన్నీ తెలిసే కదా అప్పుడు లివింగ్ రిలేషన్లో ఉన్న పెళ్లి చేసుకున్నా కూడా పిల్లలు పుట్టరు, ఇవన్నీ తెలిసే కదా, తెలిసి వచ్చిన వ్యక్తులే కదా, ఎందుకు హత్యలు చేసే వరకు వెళ్తున్నారు? అసలు గవర్నమెంట్ ఏంటంటే అమ్మాయి మహిళలకు ఎలాగైతే దిశ అనే చట్టం ఇచ్చిందో వాళ్ళకు ఒక యాక్ట్ అంటూ ఉంది, మ్యారేజ్ యాక్ట్. ట్రాన్స్జెండర్ విషయంలో మ్యారేజ్ యాక్ట్ అనేది లేదు. మాకు ఆ యాక్ట్ కావాలని మేము కోరుకుంటున్నాం మా కమ్యూనిటీ తరపుని. మాకంటూ ఒక చట్టం ఉండి మాకంటూ ఒక యాక్ట్ వస్తేనే మేము దేనికైనా, ఇప్పుడు ఒక పెళ్ళి అనేది దేనికైనా సరే ఇది చేయగలుగుతాము. ఇప్పుడు ఒక మగాడి ప్రేమ నుంచి ట్రాన్స్జెండర్స్ హత్యలు, ఆత్మహత్యలు అనేవి చాలా జరుగుతున్నాయి. ఒక మగాడు అమ్మాయి కంటే ఒక హిజ్రా ఒక మగాడిని ఎక్కువ ప్రేమిస్తుంది. ఇప్పుడు ఆడదాన్ని మోసం చేశాడు అనుకోండి, పెళ్ళి అయిపోయిన వాళ్ళు కానీ, ప్రేమించి కడుపొచ్చిన వాళ్ళు కానీ, స్త్రీలు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లల్ని చూసుకుని వాళ్ళ ధైర్యంగా వాళ్ళు బ్రతుకుతారు. మేమేంటంటే ఫుల్లీ డిపెండెడ్ ఇన్ వన్ మెయిల్ పర్సన్. ఒక మగాడి చేతిలో వాడి మీద ఫుల్లీ డిపెండ్ అయిపోతాం. మా వెనకాల ఎందుకంటే మాకు పిల్లలు ఉండరు, తల్లిదండ్రులు ఉండరు, కమ్యూనిటీ పెద్దలు, వాళ్ళని ఎదిరించి మగాడు ఉచ్చులో పడి మేము బయటకు వచ్చి వాడిని ప్రేమించినప్పుడు వాడికి ఏంటంటే చులకన అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చులకన వాడేంటంటే మమ్మల్ని కీలు బొమ్మలు చేసి సపోర్టింగ్ లేక ఏమీ చేయలేక అయితే మేము ఆత్మహత్యలు చేసుకుంటాము. ఒక మగాడు ఉచ్చులో ప్రేమించాం కాబట్టి హిజ్రాలను మించి ప్రేమించేది ఎవ్వరు లేరు. ఒక ఆడది ప్రేమించడం, ఒక మగాడు ప్రేమించడం, అంతకు మించిన ప్రేమ, దేవుని ప్రేమ మాలో ఉండి మా ప్రేమే విజయం. నిజాయితీ అయిన ప్రేమ హిజ్రాల ప్రేమ. మా ప్రేమ అయితే స్వచ్ఛమైన ప్రేమ. ఇక్కడ చూస్తున్నాం ఈ జరిగినటువంటి దీపు హత్యకి సంబంధించి అసలు తల కట్ చేయడం, చేతిని కట్ చేయడం అసలు అంత అవసరం ఉందంటారా? ఇంత దారుణంగా హత్య చేసినటువంటి వాడిని అసలు ఏం చేయాలి? అసలు ప్రజెంట్ సమాజంలో ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే అందరూ స్పందిస్తున్నారు, ట్రాన్స్జెండర్స్కి ఏదైనా జరిగినా ఎవరు స్పందించరనే కోణంలో ప్రతి అబ్బాయి కూడా ఈరోజున హిజ్రాల రోడ్ల మీద నడుస్తుంటే చాలా దారుణంగా బెదిరించి భయపెట్టి మా హిజ్రాల దగ్గర డబ్బులు లాక్కునే సిచ్యువేషన్ ఇప్పుడు ఏర్పడుతూ ఉంది. అదే కోణంలో డబ్బులు ఈజీగా సంపాదించే వేలో హిజ్రాల్ని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కునే కోణంలో ప్రేమనే మైకంలో దింపి చక్కగా డబ్బులు లాక్కుని అవసరమైతే వాళ్ళని చంపేసినా ఎక్కడ కూడా న్యాయం జరగదని వేలో ఇది ఒక అనకాపల్లిలో కాదు, మన రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇలాంటి అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా మన మీడియాలో చూసాం, ఒక అమ్మాయి వాళ్ళ ఎవరికి పురుగుల మంది ఇచ్చి చంపేసిందనో లేదంటే ఒక అవయవం కోసేసిందనో వైరల్ చేసి వీడియోని ఆ అమ్మాయికి ఉరి తీసే శిక్ష వేయడం లాగా జరిగింది. కానీ హిజ్రాల్కి ఎక్కడైనా ఏదైనా జరిగితే ఎవరు కూడా స్పందించరు, ఎవరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే వేలో జరగదని ధైర్యంతో చాలా దారుణంగా మగవాళ్ళు ఈ రోజున హిజ్రాల పైన దాడులు జరుగుతున్నాయి. మీరేమైనా కోరుతున్నారా? ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని ఏమైనా డిమాండ్ చేసి మీకోసం ఏమైనా చేయాలని ఏమైనా అడుగుతున్నారా? మాకంటూ ఒక చట్టం, ఒక యాక్ట్ తీసుకురావాలి.
మాకు స్వాభిమాన్ అనే చట్టం వచ్చింది కానీ దానివల్ల ఎటువంటి యూజు మాకు లేదు. 2019 యాక్ట్ ప్రకారము స్వాభిమాన్ అనే చట్టం వచ్చింది. ప్రతి మనిషి జీవించబడే హక్కు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క జీవించబడే హక్కు అని ఒకటి వచ్చింది. దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. ఎందుకంటే ఆ 2019లో వచ్చిన యాక్ట్ ప్రకారం మేమందరూ కూడా ప్రతి జిల్లాలో మాకేమైనా సమస్యలు ఉన్నప్పుడు మేము ఆ యాక్ట్ పెట్టి దిశ చట్టానికి వెళ్ళినప్పుడు మాకు ఎక్కడ కూడా ఏ న్యాయం చేయలేదు. దిశకి వెళ్ళామనుకోండి, దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తే స్వాభిమాన్ అనేది మాకు తెలియదమ్మా, ఏ కేసులో తీసుకోవాలి, ఏ సెక్షన్లో తీసుకోవాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క యాక్ట్ తీసుకొచ్చిందే గవర్నమెంట్, నేకో గవర్నమెంట్. ఇవన్నీ మేము పోరాడి తెచ్చుకున్నప్పుడు కనీసం ఎవరికి కూడా ఆ యాక్ట్ కోసం డిపార్ట్మెంట్ వాళ్ళకే తెలీదు. కాబట్టి మన ఉప ముఖ్యమంత్రి వారికి, ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి తెలియదు కనుక మాకు స్వాభిమాన చట్టం ఉంది, దానికోసం మేము పోరాడుతున్నాము. ఆ చట్టం మాకు ఉపయోగపడేలాగా, మాకు న్యాయం జరిగేలాగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ విషయంలో ఈ అబ్బాయి చేసిన మర్డర్లో ఎక్కడా కూడా యావత్ ప్రపంచంలో ఎక్కడ జరగని మొట్టమొదటి ఒక ఇజ్రాని ఇంత మొక్కలుగా నరికేశాడు. దీనికి మాత్రం మేమైతే సరే ఊరుకునే ప్రసక్తి లేదు. వాడికి మా దీపు అనే అమ్మాయికి తగిన న్యాయం చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూల నుంచి కూడా హిజ్రాలు వచ్చాము. అలాగే జనసేన పార్టీ నుంచి మనకు వీర మహిళలు వచ్చారు. మాకు సపోర్టివ్గా, మాకు సంఘీభావం, మాకు మద్దతు తెలపడానికి కాకినాడ సిటీ నుంచి వీర మహిళలు వచ్చారండి. ఒకటి, ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, ముక్కలుగా చేసి చంపాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా అయితే ఈరోజు చాలా చింతించవలసిన విషయం అండి. నిజంగా ఆడపిల్లల మీద జరుగుతున్నాయంటే అది వేరే విషయం, కానీ విజ్రాల మీద కూడా జరుగుతున్నాయంటే అది చాలా భయపడవలసిన విషయం. కానీ యువత ఎటుపోతుంది అన్నది ఎవరికీ తెలియదు. ఈ రోజుల్లోని ప్రతిదీ ఆ రీల్స్ ద్వారాగా ద్వారాగా చూసి చాలా ఇదిగా తయారైపోతున్నారు. కానీ ఈ ఇజ్రాయల్ అంటూ ఇటువంటి విధంగా ముక్కలు చేసి ఇలా చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. కంటిన్యూ దీన్ని ఫైట్ చేస్తారా వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా? ఫైట్ చేద్దామని అనుకుంటున్నాము. లేడీస్కి ఎలా జరిగిందో అలా ఇజ్రాయల్కి జరగడం కూడా చాలా బాధాకరం. నిజంగా వాళ్ళకి న్యాయం జరగాలనేసి చాలా కోరుకుంటున్నాం. మేము జనసేన ఒక వేరమైలుగా ఖండించడానికి వచ్చామండి మేము ఇక్కడికి. తీరా చూస్తే చాలామంది ఎక్కడెక్కడో ప్రాంతం నుంచి వచ్చారు. వీళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ చాలా బాగా జరుగుతుంది. ఈ న్యాయం అయితే జరగాలండి, ఆవిడకి న్యాయం జరగాలి. సో మనము ఇక్కడ వరకు అంటే ఇప్పటికి సంబంధించి చాలా మందిని చూసాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు జరిగినటువంటి ఈ దీపు హత్యకి సంబంధించి న్యాయం చేయాలి, దీపుకి ఎలా అయినా న్యాయం జరగాలి అంటూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ఇక్కడికి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి చాలా వరకు కూడా ట్రాన్స్జెండర్స్ తమకు న్యాయం చేయాలి, న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళన ఆపే ప్రసక్తే లేదు. మేమైతే ఆ దీపుకి న్యాయం జరగాలి, అతను కఠినమైనటువంటి శిక్షలు పడే వరకు కూడా మేము ఖచ్చితంగా తమ ఆందోళన చేస్తామని హిజ్రాస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు బిగ్ టీవీ, అనకాపల్లి.